నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. 3 ఉమ్మడి జిల్లాలు, 5 పార్లమెంటు సీట్లు, 34 అసెంబ్లీ స్థానాలు, అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరున్న ఉత్తరాంధ్ర ముఖ చిత్రం ఇది. ఇలాంటి కీలక ప్రాంతంపై కూటమి మార్క్ ఫ్యూచర్ ఫోకస్ గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 32 అసెంబ్లీ, 4 లోక్సభ సీట్లు గెలుచుకున్న కూటమి ఈసారి క్లీన్ స్వీప్ చేయాలని వ్యూహాలు రచిస్తోందట. ఇటు చంద్రబాబు, అటు లోకేష్, మరోవైపు పవన్ కాన్సంట్రేషన్, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అంతా పక్కా స్కెచ్ ప్రకారమే జరుగుతోందా? 3 ఏళ్ల ముందే టార్గెట్ 2029 అంటున్నారా? మిషన్ ఉత్తరాంధ్ర కూటమి ప్లాన్ సక్సెస్ అయ్యేనా? గూగుల్ డేటా సెంటర్ టు భోగాపురం ఎయిర్పోర్ట్, మిట్టల్ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ తో సీన్ మారేనా? మూలపేట పోర్ట్, పోలవరం ఎడమ కాలువకు నీళ్లు. ఇటు చంద్రబాబు, అటు లోకేష్, మరోవైపు పవన్ ఫోకస్. విముఖ వ్యూహం, ముగ్గురు నేతల ప్లాన్ సక్సెస్ అయ్యేనా? మొన్నటి విజయం ఓ హిస్టరీ. ఆ రేంజ్ లో మళ్లీ సీట్లు గెలుచుకోవాలంటే అంతకు మించి అన్నట్లుగా కష్టపడాలి, పట్టు కోల్పోకుండా జాగ్రత్త పడాలి. ఇదే ఈక్వేషన్ తో ఓవర్ టు ఉత్తరాంధ్ర అంటోంది కూటమి. ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖతో పాటు అటు విజయనగరం, ఇటు శ్రీకాకుళం జిల్లాలను బ్యాలెన్స్డ్ మోడ్లో డెవలప్ చేసేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తోందట. విశాఖను ఐటీ హబ్గా మార్చే ప్రయత్నాలతో పాటు మాల్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీలతో వైజాగ్ ముఖ చిత్రాన్ని మార్చే ప్లాన్లో ఉందట. వెనకబడిన ప్రాంతంగా పేరున్న ఉత్తరాంధ్రలో గతంలో జరిగిన అభివృద్ధి అంతా ఒకెత్తైతే ఈ 2 ఏళ్లలో భవిష్యత్ కోసం వేసిన పునాదులు మరో ఎత్తని చెబుతున్నారు కూటమి లీడర్లు. ఇప్పటికే ప్రారంభమైన భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర దశ దిశను మార్చేయబోతోందని హోప్స్ పెట్టుకున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఇన్నోవేషన్ హబ్లు, స్టార్టప్ ఇంక్యుబేటర్లకు ఊతమిస్తున్నారు. విశాఖ దగ్గరలో బల్క్ డ్రగ్ పార్క్ పనులను స్పీడప్ చేసి ఫార్మా రంగంలో వేల కోట్ల పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చారు. రెండు 2024 ఎన్నికల్లో 34 అసెంబ్లీ సీట్లలో 32 స్థానాలను కూటమి స్వీప్ చేసింది. అరకు, పాడేరు తప్ప అన్ని సీట్లు కూటమి ఖాతాలోనే ఉన్నాయి. 5 లోక్సభ సీట్లలో అరకు మినహా మిగతా 4 కూడా టీడీపీ, బీజేపీనే గెలుచుకున్నాయి. అయితే 2029 ఎన్నికల్లో ఇదే ఊపు కొనసాగించాలని కూటమి చూస్తోంది. ఇప్పుడున్న సీట్లను నిలబెట్టుకోవడం ఒకెత్తైతే అంతా అనుకున్నట్లు జరిగితే 34కు 34 అసెంబ్లీ సీట్లు, 5 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుని వైసీపీకి షాక్ ఇవ్వాలని వ్యూహాలు రచిస్తోందట కూటమి. అందుకే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు చెప్తున్నారు. అభివృద్ధి కార్యక్రమం ఏదైనా ఉత్తరాంధ్ర, అందులో ప్రధానంగా విశాఖను డెవలప్మెంట్ డెస్టినేషన్ గా మార్చే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే టాప్ రేంజ్ లో ఉన్న గూగుల్ డేటా సెంటర్ పునాది రాయి వేశారు. విశాఖ రైల్వే జోన్ కళ సాకారం దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇక అనకాపల్లి జిల్లాలో 1,40,000 కోట్ల రూపాయలతో 2 దశల్లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ రానుంది. ఈ నెలాఖరులోగా అనకాపల్లికి పోలవరం నీళ్లు తెచ్చేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. భోగాపురం దగ్గర అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తోందట. ఇక శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ కూడా 2028 నాటికి ఆపరేషన్స్ కు సిద్ధంగా ఉంది. అలాగే ఇక్కడే పలాస నియోజకవర్గంలో కార్గో ఎయిర్పోర్ట్ కు కేంద్ర మంత్రి రామ్మోహన్ ప్రయత్నం చేస్తున్నారట. ఇక రాజకీయంగా ఉత్తరాంధ్రకు చాలా ప్రయారిటీ ఇస్తున్నాయి కూటమి పార్టీలు. ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువే. చాలా నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉంటారు కాపు ఓటర్లు. అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ తన బలాన్ని పెంచుకునే వ్యూహాలు రచిస్తున్నారు. సేమ్ టైం ఏజెన్సీ ఏరియాల్లో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు కూడా 3-4 రోజులకు ఒకసారి కనీసం 2 రోజులు విశాఖ టూర్ పెట్టుకుంటున్నారు. మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్రలో పార్టీ పనితీరుతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
విశాఖ జిల్లా కూటమికి కంచుకోటగా ఉంది. అక్కడ జరుగుతున్న అభివృద్ధిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు కూటమి లీడర్లు. అనకాపల్లి పరిసరాలలో అయితే గతంలో ఎన్నడూ లేనట్లుగా ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. దాంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో కూడా కూటమి ప్రభుత్వంపై సానుకూలత పెరిగిందనేది టీడీపీ నేతల అంచనా. ఉత్తరాంధ్ర అభివృద్ధే తమ ప్రాధాన్యత అని మాటల్లో కాదు చేతల్లోనే చూపిస్తున్నామంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఉత్తరాంధ్రలో స్వీప్ చేస్తే ఏపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటోంది కూటమి. భోగాపురం ఎయిర్పోర్ట్, గూగుల్ డేటా సెంటర్, విశాఖ రైల్వే జోన్, మూలపేట పోర్ట్, పోలవరం నీళ్లు, ఐటీ కంపెనీలు ఉత్తరాంధ్ర అభివృద్ధి దశనే కాదు రాజకీయ దశాదిశను కూడా మారుస్తుందన్న హోప్స్ లో ఉంది కూటమి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి.